హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 25 సంవత్సరం మనకైతే ఎవరైతే సెకండ్ టైం మనకు డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేశారో వాళ్ళకైతే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. సో వాళ్ళకి సంబంధించి హెల్ప్ లైన్ వాళ్ళకి మెయిల్ చేసిన అండ్ మాకు కాల్ చేసిన సార్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఒక మంత్ కనుక చూసుకుంటే 20th లోపు అయితే వస్తాయని చెప్పారు. సో టుమారో వచ్చేసి 20 కాబట్టి టుమారో చూద్దాము. ఇన్ కేస్ అప్పటికి రాకపోతే మనకి ఏదైనా అప్డేట్ ఇస్తారు ఫర్దర్గా, మీకైతే నేను ఇంటిమేట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో 10+2 నాట్ అవైలబుల్ వచ్చిన వాళ్ళు కూడా ర్యాంక్ అయితే ఈసారి వస్తుందన్నమాట. టెన్షన్ పడకండి. అలాగే కొంతమందికి ర్యాంక్స్ కూడా చేంజ్ అవుతాయి. మరీ చేంజ్ అంతగా అవ్వవు కానీ జస్ట్ అటు ఇటు అవుతుంది అనమాట. 0.1 0.2 వరకు. సో ఇన్ కేస్ మనకి ఏమైనా అప్డేట్స్ వస్తూ ఉంటే మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి ఫుల్ డీటెయిల్ గైడెన్స్ అయితే మీకు ఇస్తాము. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే విత్ ఇన్ సెకండ్లో మీకు అయితే మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. కొంత టైం పట్టినా సరే రిప్లై అయితే వస్తుంది, టెన్షన్ పడకండి. అలాగే మనకు నెక్స్ట్ చూసుకుంటే కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయని కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా చెప్తాను. ఈ యొక్క మంత్ ఎండింగ్ తర్వాత అయితే మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట, షెడ్యూల్ అనేది. దాన్ని బట్టి మనకు ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎప్పుడు పే చేయాలి అనేది కూడా మీకు డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి దాంట్లోని. సో మీకైతే అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈవెన్ లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటే మీకైతే ఫర్దర్గా ఇంటిమేట్ చేస్తాను. థ్యాంక్ యూ.